హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ బ్యాట్. విడుదల మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1 గురించి మాట్లాడుకోవాలి భయ్య. నేను పార్ట్ 1 ఓటీటీ చూడడం జరిగింది. సినిమా బాగా నచ్చడంతో, విపరీతంగా నచ్చడంతో నేను విడుదల పార్ట్ 2 థియేటర్కి వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ రిలీజ్ అయిన మూవీస్లో ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఈ మూవీకే ఇచ్చాను అండ్ మూవీ చూడడం కూడా జరిగింది. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఇట్స్ ఓకే భయ్య, అంతేం అనిపించలేదు. పార్ట్స్గా అయితే ఓకే, కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే మూవీ యావరేజ్ మూవీ భయ్య, అంతేం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్లో నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఒక 10 minutes నేను పడుకున్నా, నాదలో కుట్టి నేను పడుకున్నా, అంతలాగా అనిపించింది నాకు సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో కొద్దిగా పర్లేదు, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇంటర్వెల్ స్టార్టింగ్లో మళ్ళీ కొద్దిగా ఇంటర్వెల్ అయిన తర్వాత కొద్దిగా పర్లేదు, బాగానే అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసి నచ్చేసింది భయ్య. క్లైమాక్స్ ఒక్కటి బాగుంది, నాకు బాగా నచ్చింది. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే విజయ్ సేతుపతి గారి యాక్టింగ్, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా అక్కడెక్కడ కొద్దిగా వర్కౌట్ అయింది. ఇంకోటి ఏమైందంటే ఆ స్టోరీ టెల్లింగ్ అండ్ డైలాగ్స్ కొద్దిగా చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అంతకుమించి సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే ఏం లేవు. అండ్ మైనస్ పాయింట్స్కి వస్తే స్టోరీ భయ్య, స్టోరీ ఏం లేదు, నార్మల్. మన పార్ట్ 1 ఎండింగ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంతే. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో కొద్దిగా లాగ్ అనిపించింది, ఫ్లాట్గా అట్లా వెళ్ళిపోతుంది అంతే. అంతేం వావ్ అనే మూమెంట్స్ అయితే ఏం ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో డైలాగ్స్ ఒకటి పక్కకు పెడితే మూవీలో ఏదో ఫ్లాట్గా వెళ్తుందన్నట్టు అనిపిస్తుంది. ఇవి భయం మైనస్ పాయింట్స్. ఇంకోటి ఏంటంటే విజయ్ సేతుపతి తప్ప మిగతా వాళ్ళందరూ ఏదంటే చేసామన్నట్టు చేశారు యాక్టింగ్. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ వెట్రిమారన్ గారు, ఆయన మించిన మార్క్ ఉన్న మూవీ అయితే కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దీనికంటే పార్ట్ 1 చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇది యావరేజ్ అనిపించింది అంతే. ఇంకోటి ఏంటంటే మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, చూడొద్దు. ఫస్ట్ హాఫ్లో విజయ్ సేతుపతి గారు కొద్దిగా పోలీస్ స్టేషన్లో మొత్తం న్యూడ్గా ఉంటారు, అదొకటి అనిపిస్తుంది. అది తప్ప మిగతా అంతా చూడొచ్చు, పర్లేదు. అంతే భయ్య. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఓవరాల్గా మూవీ మాత్రం మై రేటింగ్ వచ్చేసి 2.5/5 భయ్య. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ కొట్టండి. ఎందుకంటే ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్గా రివ్యూస్ అండ్ మూవీ సంబంధించిన టాపిక్స్ గురించి నేను వీడియోస్ చేస్తానని అనుకుంటున్నాను. కాబట్టి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ వీడియోకి మాత్రం పక్కా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.